కానీ ప్యాకింగ్ చాలా బాగా వచ్చింది కదా. 2 బాక్సులు ప్యాకేజింగ్ వచ్చింది. ఎక్కువ అవ్వవు కదా, సరిపోయి కరెక్ట్గా అన్ని ఒకసారి సరిపోతాయి. ఇవంటే చాలా మంది పిల్లలకి ఇష్టం కదా. ఏంటంటే నార్మల్ స్నాక్స్ మనకి అంతే, వాళ్ళైతే తింటున్నారు. పోనీ అమ్మకి నోట్లో పెడదామని కూడా ఏమీ లేదే మీకు. చూడండి అలా ఇద్దరు ఎలా తినేస్తున్నారు. ఇదా హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు ఏంటి బాక్స్ తోటి ముందున్నాను అనుకుంటున్నారా? అయితే కొత్త ప్రోడక్ట్ అయితే వచ్చిందండి. అదేంటనేది మీకు చూపిస్తాను నేను. ముందు మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకున్నాము. లైట్ వెయిట్గానే ఉంది. ఏంటి ఇది అన్నది అనేది మీకు చెప్తాను. ఇది అమెరికన్ మైక్రోనిక్ డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్ అనమాట. 6.5 లీటర్స్ అంట. అయితే ఓపెన్ అయితే చేశాను. ఇప్పుడు చూద్దాం ఎలా ఉంటుంది లుక్ వైజ్గా దీన్ని. అయితే ఇది ఇంకొకరు హెల్ప్ తీసుకోలేమో నేను. పైనుంచి రావట్లేదు అంటున్నావు కదా, కానీ ప్యాకింగ్ చాలా బాగా వచ్చింది కదా. 2 బాక్సులు ప్యాకేజింగ్ వచ్చింది. 2 బాక్సులు ప్యాకింగ్ వచ్చింది. మనకు ఆన్లైన్లో కూడా చక్కగా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇదిగోండి చూపించున్నాను. ఇదిగోండి మన ఇంటికి కొత్త ప్రోడక్ట్ వచ్చేసింది. ఇది మీకు ఆల్రెడీ కంపెనీ కూడా చెప్తున్నాను. అమెరికన్ మైక్రోనిక్ డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్ అన్నమాట. ఓపెన్ చేసి అసలు ఎలా ఉంది, ఏమి వచ్చాయి అన్నీ కూడా మీకు షేర్ చేసుకుంటాను. ఫస్ట్ మనకి ఛార్జింగ్, పవర్ కార్డ్ వచ్చింది, వారంటీ బాక్స్ వచ్చింది. ఓకే, ప్యాకేజింగ్ కూడా చాలా బాగుంది కదా. ప్యాకింగ్ బాగుంది. ఎక్కడ ఏమి అంటే మనకి దూరం నుంచి వచ్చినప్పుడు ప్యాకింగ్ ఎలా వస్తుంది, మనం ఇలాంటి కరెంట్ వస్తువులు అవి ఆర్డర్ పెట్టుకున్నప్పుడు అవి రేట్ ఎట్టి పెట్టి కొనుక్కున్నప్పుడు మనకు కొంచెం కరెక్ట్గా రావాలి కదా, పర్ఫెక్ట్గానే. ఓకే ఓకే, బరువుగానే ఉంది. ఐటమ్స్ చూస్తుంటే బెలా అనిపిస్తుంది కదా. చాలా రకాల అంటే కేక్ చేసుకోవచ్చు. ఇవైతే చేద్దాం ఈరోజు. మన దగ్గర అలాగే టమాటో సాస్ కూడా ఉంది కాబట్టి కొంచెం ఫ్రెంచ్ ఫ్రై చేద్దాము. ఎందుకంటే ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా తీసుకొచ్చారు, నేను ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచానండి. చేద్దామని వీటి కోసమేనేమో. అసలు మామూలుగా ఇంట్లో కానీ తెచ్చారు అవి, కానీ అనుకోకుండా ఇది వచ్చింది కాబట్టి ఇందులో చేసేసుకుందాం. ఆయిల్ లేకుండా నేను అనుకుంటున్నాను డీప్ ఫ్రై చేయడం ఎందుకులే, ఇన్ని ప్యాకెట్లు తెచ్చారు కదా 2 ప్యాకెట్లు, మళ్ళీ డీప్ ఫ్రై చేయడం ఎందుకు అని అనుకున్నాను. బాగానే వచ్చింది టయానికి. బాగుంది, లుక్ వైజ్ అదిరింది. ప్రీమియంగా ఉంది. అయితే కొద్దిగా నేను కొంచెం ఫస్ట్ ఓపెన్ చేసి ఇంకా కుక్ చేసేద్దాం అనుకుంటున్నాం కదా ఈరోజు. కొంచెం కుంకుమ బొట్టు అది పెట్టేద్దాం. ఈరోజు మంచి రోజేనా. కొంచెం పసుపు బొట్టు పెడుతున్నాను. ఇలా ప్రతి వస్తువుకి నాకు పెట్టడం అలవాటు అన్నమాట. తర్వాత మళ్ళీ మనం వాడేసుకుంటాం కాబట్టి నీట్గా తుడిచేసుకుంటాం కాబట్టి అయిపోతుంది. ఓపెన్ చేసాయి, ఈ ప్లాస్టర్ అది తీయి, లోపల ఎలా ఉందో కూడా చూపిందాము. మీకు ఏమైనా యూస్ఫుల్ అవుతుందేమో చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నేను ఈ లోపల ఇవన్నీ సర్దేస్తాను. ఎక్కువగా మనం గోధుమ పిండి తోటి చిప్స్ లాంటివి అది ఎక్కువ ఆయిల్ డీప్ ఫ్రై చేస్తాం కదండి. అలా చేసుకోకర్ లేకుండా ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకుని కూడా ఇందులో కూడా మనం చక్కగా చేసేసుకోవచ్చు. ఆయిల్ ఇష్టపడము, ఆయిల్ తోటి చేసిన ఫుడ్ తినరు అనుకుంటే ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే కనెక్షన్ అన్నీ ఇచ్చేసాము, రెడీ చేశాను. సాయిరామ్ అన్నాడు ఇక్కడ అయితే కుదరదు కదమ్మా, మనకి అన్నీ వస్తాయి కాబట్టి ఇక్కడ పైన పెట్టంటే మళ్ళీ పైన పెట్టనమాట కుంకుమ బొట్టు అదిని. కనెక్షన్ అది ఇచ్చేసామండి. ఇదిగోండి మాన్యువల్ బుక్ కూడా ఉంది. మనం అమెరికన్ మైక్రోనిక్ ఎయిర్ ఫ్రైయర్ బాక్స్ వచ్చేసరికండి 6.5 లీటర్స్ బాస్కెట్ అయితే వస్తుంది. 5 మెంబర్స్ నుంచి 6 మెంబర్స్ వరకు మనం కుక్ చేసుకోవడానికి బాగుంటుంది. కుకింగ్కి అలాగే మనకి బుక్ కూడా ఉంటుంది. మనకు తెలియకపోతే ఎవరైనా ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకి అది మనం చేసుకోవాలి, ఎన్ని డిగ్రీస్లో పెట్టుకోవాలి అని అనే దానికి కూడా ఉందన్నమాట. కార్న్ కానించి బ్రోకలీ కానించి మనం చక్కగా మనం కుక్ చేసుకోవచ్చు అన్నమాట. పొటాటో చిప్స్ కానీ చాలా రకాల రెసిపీస్ అయితే ఉన్నాయి. అలాగే కేక్స్ కూడా, కప్ కేక్స్ ఇష్టంగా తింటారు కదా పిల్లలకి, అది కూడా మనం ఒక్కటి ఇంట్లో ఇలాంటిది ఉందనుకోండి, మనం ఇవే కాదు స్నాక్స్ కూడా చేసుకోవచ్చు. గోధుపిండితోటి నేను చిప్స్ అవి కూడా నెక్స్ట్ టైం చూపిస్తాను. ఇక్కడ మనకి ఏంటంటే అండి, ఇదిగోండి మనకి ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను నేను. టెంపరేచర్ 200 degrees 22 minutes. ఈ టైమింగ్ అనేది కూడా మనకు ఉన్నాయి
ఉన్నాయన్నమాట. ఇక్కడ ప్రాన్స్ కానీ, ఫిష్ కానీ, చికెన్ కానీ మీకు అన్నీ చూపిస్తాను. ఇప్పుడు ఆన్ చేస్తాను. అదే మనం ప్రీ డిఫైన్డ్ అనుకో అమ్మా, దానికి అదే పెట్టేసుకుంటది. పెట్టేసుకుంటది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్రెంచ్ ఫ్రైస్ మోడ్ లో పెట్టామనుకో, ఆ, 22 మినిట్స్ 200 డిగ్రీస్ దానికి అదే ఆహా, పెట్టుకుంటది. ఆటోమేటిక్గా పెట్టేసుకుంటాం. మనం సెట్ చేయక్కర్లేదు. మాన్యువల్ దగ్గరికి వెళ్ళి ఇదిగో మాన్యువల్, ఇదేంటి అదే మోడ్, మోడ్ దగ్గరికి వెళ్తున్నాను. మోడ్ ప్రీ దగ్గర హీట్ మోడ్. ఇది ప్రీ హీట్ మోడ్. అంటే ముందే హీట్ చేసుకోవాలనుకుంటే అది యూజ్ ముందు హీట్ చేసుకుంటే కేకులకి అది అయితే మనం ముందు హీట్ చేసుకుంటాం. ఇదిగోండి ఫ్రెంచ్ ఫ్రై, ఇది మనం ఇది కావాలి. చూసామా, ఇది ప్రాన్స్. అలా చాలా రకాల మోడ్స్ ఉంటాయి. ఇదిగోండి చికెన్, ఫిష్, అలాగే కేక్స్, ఇంకా మనకి ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇలా మనం ఏ ఆప్షన్ మనం ఏది కుక్ చేసుకున్నా ప్రీ హీటింగ్, కేక్ అనేటప్పటికి ప్రీ హీటింగ్ చేసుకుంటాం కాబట్టి ప్రీ హీటింగ్ పెట్టేసుకోవచ్చు. ఆటోమేటిక్గా అదే టైం అనేది సెట్ చేసేస్తుంది, చక్కగా కుక్ చేసుకోవచ్చు. ఇది లాన్ ఎలా ఉందనేది ఇప్పుడు వరకు చూపించలేదు కదా, చూపిస్తున్నాను. ఇది మనకి కూల్ హ్యాండిల్ వస్తుంది అన్నమాట. అంటే మనం కుక్ చేసుకున్నప్పుడు ఇలా తీసుకుంటున్నప్పుడు మనకి కాలడం కానీ చెయ్యేది ఉండదు. మనకి సపరేట్గా ఈ బాస్కెట్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. అయితే మిగతా ఎయిర్ ఫ్రైలతో చూసుకుంటే ఇది ఏంటంటే మనకి మిగతా ఏంటంటే అండి, మనం అన్నీ పెట్టేసిన తర్వాత ఒకవైపు పైనుంచి అది కాలుతూ ఉంటుంది. మనం మళ్ళీ అటు మధ్య మధ్యలో లేసి కలుపుకుంటూ ఉండాలన్నమాట, ఇలా తీసేసి. అలా కాకుండా ఇది అనుకోండి మొత్తం, అంటే ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, లోపల నుంచి కింద నుంచి పైనుంచి కూడా ఈవెన్గా కుక్ అవుతుంది అన్నమాట. చక్కగా మనకి ఈజీగా ఉంటుంది. ఇది చూసారు కదా, ఇక్కడ గ్యాప్, ఎయిర్ గ్యాప్ ఉండదు, మిక్స్ చేసుకోకూడదు, ఫ్రై అవుతుంది. అదే మిగతా అనుకోండి, కొన్ని మిగతా ఎయిర్ ఫ్రైలు నేను ఇంతకుముందు కూడా యూస్ చేశాను కాబట్టి దానికి దీనికి డిఫరెన్స్ తెలుసు కాబట్టి మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఇది మనం ఏంటంటే, నాకు అది కొంచెం కూలింగ్ తగ్గాలి. కూలింగ్ తగ్గిన వెంటనే ఇందులో వేసేస్తాను అనమాట. ఇలా మనం క్లిక్ చేసుకుని పెట్టేసుకోవాలి అంతే. నేను ముందే ఇప్పుడు క్లీన్ చేసేసుకున్నానండి, నీట్గా తుడిసేసుకున్నాను. నేను ఆ రోజు సాయిరం ఎందుకో తీసుకొచ్చాడండి. ఇదిగోండి ఇప్పుడు మనకు ఆప్షన్స్ అనేవి ఇలా ఉంటాయన్నమాట. ఇదేమో ఎప్పుడు ఉండే మోడ్ అన్నమాట. ఇది మనం అంటే నార్మల్ మోడ్. ఇది అంటే ఏమన్నా మాన్యువల్ గా అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఇదిగోండి ప్రీ హీటింగ్కి ఈ మోడ్ మాట. స్టార్ట్ ఇదే కదా, ఇంకా స్టార్ట్ అవుతుంది. 3 మినిట్స్ ప్రీ హీట్ అయిన తర్వాత సౌండ్ తెలుస్తుంది కదా మీకు. ఈ లోపల ఇవి కూడా కూలింగ్ ఇందాక మీద ఫాస్ట్గా తగ్గిపోయిందండి. ఇదిగోండి ఇప్పుడు ఇవి మనం చక్కగా ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నాను. ఇవి కూలింగ్ తగ్గినాయి. ఇవి అందులో పెట్టేసి కుక్ చేసుకోవడమే. కొంచెం ఆయిల్ వేద్దాము. ప్రీ హీటింగ్ పెట్టిన తర్వాత ఇది విడిగా తీసి ఇందులో వేద్దాము. ఇవన్నీ పట్టేస్తాయండి. ఫ్రెంచ్ ఫ్రై తింటారు కదా మీరు? తింటాం. దానికి ఏమన్నా సీజనింగ్ చేసుకుంటే బాగుంటుందేమో ఫ్రై అయిపోయిన తర్వాత. టమాటా సాస్ ఉంది ఇంట్లో. నార్మల్గా మిరియాలు, కొద్దిగా సాల్ట్, కొంచెం పెప్పర్ కానీ వేసుకుంటే కొంచెం ఇంకా టేస్ట్ బాగుంటుంది అనుకుంటున్నాను. మరి చూద్దాం. ఎక్కువ అవ్వవు కదా, సరిపోతాయి కరెక్ట్గా, అన్నీ ఒకసారి సరిపోతాయి. ఇవంటే చాలా మంది పిల్లలకి ఇష్టం కదా. కానీ మన ఇంట్లో అయితే ఇంకా బెస్ట్. అలా బయట తెచ్చుకునే దానికన్నా ఇంట్లో అయితే సూపర్ ఉంటుంది టేస్ట్. ఒక్క నిమిషం. ఇదిగోండి కొంచెం ఆయిల్ లైట్గా వేస్తున్నాను. 2 స్పూన్లకు మించి వేయట్లేదు. మొత్తం అన్నీ తడిసేటట్టుగా. మనం ఏం చేయాలంటే ఆయిల్ మీరు ఏదైనా ఫ్రీడమ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ ఏదైనా మీ ఇష్టం. నేను మామూలుగా చెప్తున్నాను. ఒకసారి అలా కలిపేసుకొని ఇప్పుడు మనం దీంట్లో పెట్టేద్దాం. ఆన్ చేసుకుందాం. ఆన్ చేసి మనకి ఇది ఇప్పుడు ఇది ఆప్షన్ కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం. 22 మినిట్స్ వచ్చింది చూసారా. అంటే మనం టైం సెట్ చేసుకోగలదు. ఆటోమేటిక్గా మనం ఫ్రెంచ్ ఫ్రై పెట్టాం కాబట్టి 200 డిగ్రీస్లో 22 మినిట్స్ అదే రెడీ చేసుకుంటుంది. ఇప్పుడు ఇంక మనం ఇది అయిన తర్వాత చూద్దాం. 22 నిమిషాలు పడుతుందాం. 22 నిమిషాలు పడుతుంది. దీంట్లోకి మరి కొంచెం ఏ డ్రింక్ లాంటిదైనా సరదాగా తీసుకుంటారంటే, తాగుతారంటే దలసపోయి తెప్పించుకోండి. మరి ఎప్పుడు అత్తమాట మానేశారు కదా, అత్తమాట తాగట్లేదు కాబట్టి చూడండి. ఇది మనకి అయిపోయేటప్పటికి సిగ్నల్ అనేది ఒక సౌండ్ కింద వస్తుంది. చక్కగా మనకు ఆఫ్ అయిపోతుందని తెలుస్తుంది అన్నమాట. అలాగేనండి మనకి ఇది 1700 వాట్స్ పవర్ అన్నమాట. ఇది పవర్ తీసుకుంటుంది. అలాగే మనకి 2 ఇయర్స్ వారంటీ కూడా ఉందండి. అలాగే మోటార్ మీద, ఫ్యాన్ మీద, హీటింగ్ ఎలిమెంట్ మీద 3 ఇయర్స్ 5 ఇయర్స్ వారంటీ ఉంది.
మనకి నార్మల్గా గమ్మున పావు కాబట్టి వాటి మీద ఎక్కువ వారంటీ ఇస్తారమ్మా. ఎక్కువ వారంటీ ఇస్తారు. అలాగేనండి కొంచెం డీప్ ఫ్రైలు అయి చేసుకోకుండా ఎక్కువ ఆయిల్ యూజ్ చేసుకోకుండా కుకింగ్ చేసుకోవాలనుకుంటే కనుక మనకి ఈ ఎయిర్ ఫ్రైయర్ అనేది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. అంటే కరెంట్ ద్వారా కదా అని కూడా చాలామంది డౌట్ రావచ్చు. కరెంట్ అంటే పొయ్యి మీద హీట్ చేసేంతకన్నా ఇది కొంచెం లోలోనే పెట్టుకుని మనం చేసుకుంటే సరిపోతుంది. అంటే ఇందులో వచ్చిన హీటింగ్ ఏదైతే 200, 180 అలా ఉన్నాయో అవి చాలా బెటరే. మనం ఇంకా హీట్ చేస్తాం అన్నమాట ఆయిల్ని అది డీప్ ఫ్రై చేసేటప్పుడు. అదొకటి బెస్ట్. అంతేకాకుండా ఇందులో ఉన్న ఇంకో మెయిన్ బెనిఫిట్ ఏంటంటే సర్క్యులేషన్ ఉంది కదమ్మా. అవును. యూజువల్గా ఎయిర్ ఫ్రైయర్స్ లో మనం ఎక్కువ సార్లు తీసి మళ్ళీ తిప్పి మళ్ళీ పెట్టాల్సి ఉంటది. ఇందులో బెనిఫిట్ ఏంటంటే జస్ట్ ఒక్కసారి మనం పెట్టేసుకున్నా కూడా మొత్తం 360 డిగ్రీస్ సర్క్యులేట్ అవుతుంది అన్నమాట ఇందులో ఎయిర్ అనేది. ఇందులో ఇప్పుడు నేను మెయిన్ బెనిఫిట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే కొంచెం గోరచ్చుగా ఉంది అంటే అదే కొంచెం వెంటనే నేను లైట్గా సాల్ట్ వేస్తున్నాను. కొంతమంది కావాలనుకుంటే పెప్పర్ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. పెప్పర్ వేసుకోవచ్చు వేడి మీద. ఇంకా లైట్గా రోస్ట్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. నేను కొంచెం మేము మళ్ళీ చూసుకొని ఇంకా కావాలని చేసుకున్నాం. మేము ఎక్స్ట్రా చేసుకున్నామండి. ఇంకొక 3 మినిట్స్ కొంచెం డార్క్ బ్రౌన్ ఉంటే ఇష్టమని. లేదంటే మెత్తగా కావాలనుకుంటే కొంచెం మెత్తగా కూడా చేసుకోవచ్చు. అది పెట్టినట్టు 22 మినిట్స్ అయితే సరిపోద్ది. 22 మినిట్స్కి కరెక్ట్గా మంచిగా మొత్తం అంతా కూడా ఈవెన్గా రోస్ట్ అవుతున్నాయి. ప్రోడక్ట్ అయితే నాకు బాగానే అనిపించిందండి, బెస్ట్గానే అనిపించింది. అలాగే మనకి 2 ఇయర్స్ వారంటీ ఉంది మోటార్ మీద, అలాగే ఫ్యాన్ మీద, వీటి మీద కూడా 5 ఇయర్స్ వారంటీ కూడా ఉందండి. ఎవరికైనా కావాలితే చూడండి, నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇదిగోండి మనం బయట నుంచి తెచ్చుకున్న ఫ్రెంచ్ ఫ్రైని ఇలా రోస్ట్గా వేపేసాడు మా సాయిరము. నేను వద్దురా లైట్గా వేపుకుందామంటే కాదు నాకు క్రిస్పీగా అవునా. అయితే ఇదిగోండి రెడీ అయిపోయినాయి. ఫ్రెంచ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. దాంట్లోకి టమాటా సాస్ తోటి లేదంటే మైనీస్ కూడా తినొచ్చు. నీకు ఇష్టమే కదా. ఓకే, మనది వెజ్జా నాన్ వెజ్జా కలిసింది? వెజిటేరియనే కలిసినట్టు ఉంది. ఇది మన బడ్జెట్లోనే వస్తుందండి ప్రైస్ కూడాని. అంతేకాకుండా ఇప్పుడు నేను ఓన్లీ జస్ట్ సింపుల్గా అవుతుందని ఇవి చేసుకున్నాను, ఫ్రెంచ్ ఫ్రై చేసుకున్నాను. ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పేసి ఎలాగో పిల్లలు ఇష్టంగా తింటారు, డీప్ ఫ్రై చేయడం ఎందుకని. అయితే మీరు ఏంటంటే గోధుమపిండి చిప్స్ కానీ చక్కగా నేను అవి కూడా ముందు వీడియోస్ తీస్తాను, ఇందులో ఎలా యూస్ఫుల్ అవుతుందో. డీప్ ఫ్రై అంటే ఎక్కువ నూనెలో వేయించక్కర్లేదు అనమాట. చక్కగా అవి చేసేసుకొని చిప్స్ లాగా దీన్ని గోధుమపిండితో అది వేసేసుకున్న మనకి మంచిగా క్రిస్పీగా బాగుంటాయి టేస్ట్. మన క్రిస్పీనెస్సే కదా మనకు కావాలి. ఆయిల్ కూడా కొంచెం తక్కువ పడుతుంది అనమాట. ఒక 2-3 స్పూన్లు వేసుకొని చేసేసుకోవచ్చు అనమాట. అవి కూడా చూపిస్తాను. ఎక్కువ వంట చేసుకుంటాము. ఇలా స్నాక్స్ పిల్లలకి చేసుకునేవి కొంచెం ఆయిల్ ఎక్కువ పెట్టుకోకూడదు, కొంచెం పెట్టుకుంటే చాలా ఎక్కువ వద్దు, డీప్ ఫ్రై అయితే మళ్ళీ కొందరికి దగ్గు వస్తుంది. అలా కొంతమంది ఒక్కొక్క రకంగా ఆలోచిస్తారు కాబట్టి అలాంటి వాళ్ళకి కూడా ఇది యూస్ఫుల్ అవుతుంది. మరి ఇది ఎక్కువ హై టెంపరేచర్ ఏం కాదండి, మనం యూస్ చేసుకునేదే ఇది. మీరు ఆ డౌట్స్ కూడా మీకు ఉంటాయి కదా, కొంచెం మరీ హీట్లో కరెంటు అది ఇది అని అనుకోవచ్చు. దాని గొడవ కూడా ఉండదు అన్నమాట. మనకి ఎలా అయితే ఆయిల్ డీప్ ఫ్రై చేసేటప్పుడు ఏ టెంపరేచర్ ఉంటుందో దానికన్నా ఇది కొంచెం తక్కువగానే ఉండి మనకి ఆయిల్ కూడా తక్కువ తీసుకుని రోస్ట్ చేస్తుంది అనమాట. దాసాయి తెచ్చుకున్నావు కదా. ఎలా ఒకసారి అలాగే జరిగిందిరా. అదిగో ఆలు చిప్స్. ఓకే పెట్టేసి ఇదిగోండి ఇలాగ ఒక థమ్సప్ ఇలాగమాట. ఇలా చేసుకుని చక్కగా తింటే చాలా బాగుంటుంది. చెల్లికి కూడా ఉంచండి, కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత అది కూడా 2 తింటుంది. డ్రింక్ ఫ్రిడ్జ్లో పెట్టేశారా? ఇదిగోరా అనేది ఎలా ఉన్నాయి. అన్నయ్య బాగా క్రిస్పీగా చేసేసాడురా. నాకు ఇంకొంచెం క్రిస్పీగా కావాలి, ఎలా మెత్తగా ఉంటే ఏదో బంగాళదుంప ఎప్పుడు తింటుంది అలా ఉంటుందా. నచ్చుతుంది కదా అందరికీ నచ్చుతుందా లేదో మరి. బాగుందా? కొంచెం సాల్ట్ మరి వేడి మీద వేయాలి నేను వీడియో తీసుకోవడంలో. అయినా అలాగే ఉంటే టమాటా సాస్ ఉంది కదా, ఉప్పు తినకూడదురా ఎక్కువ. ఉప్పు అంతే. వాళ్ళైతే తింటున్నారు. పోనీ అమ్మకి నోట్లో పెడదామని కూడా ఏమీ లేదే మీకు. చూడండి అలా ఇద్దరు ఎలా తినేస్తున్నారు. ఇదా వద్దు ఇంకా చాలు, నేను ఎక్కువ తిన్నాను. క్రిస్పీనెస్ ఎక్కువైంది.
నాకైతే సాస్తో నచ్చిందమ్మా. అన్నీ అంతలా ఏం లేవమ్మా, ఉమ్. ఉన్నే ఉన్నాయి. అది మీరు నువ్వే మళ్ళీ టైం కాకుండా ఇంకా పెట్టేస్తావు నువ్వు, ఇంకా 10 మినిట్స్ ఎక్స్ట్రా పెట్టావు, మళ్ళీ పెట్టాయి. ఏం లేదు, క్రిస్పీగా బాగుంది అనిపించింది. బాగున్నాయి. ఇదండి తినొచ్చు. ఈరోజు అయితే నీ ఎయిర్ ఫ్రైయర్లో పిల్లలకైతే కొంచెం ఆయిల్ తక్కువ వేసి పెట్టాను, బాగున్నాయండి ఇటు. అప్పుడప్పుడు మన గోధుమపిండి చిప్స్ కానీ కేక్స్ కానీ కాదమ్మా, మనం తినొచ్చు. కావాలనుకుంటే కనుక ఈజీగా చేసుకోవాలనుకుంటే ఇంట్లో ఉన్న బంగాళదుంపలు అప్పటికప్పుడు కట్ చేసుకుంటే ఇప్పుడు వచ్చే బంగాళదుంపలు బాగుంటాయండి. ఆ బంగాళదుంపలు చెప్తాను మీకు, పొర లైట్గా ఇంత దుంపలు ఉండండి, పొర ఉండదు అన్నమాట, లైట్గా ఉంటుంది. అలాంటివి అయితే ఇలాగ మనకి ఫ్రెంచ్ ఫ్రైకి అయితే చాలా బాగుంటాయి. ఫ్రైలకి తెలుసా, స్పెషల్ చాలా టేస్ట్ ఉంటుంది. మామూలు ఆ బాగా ఆరిపోయిన బంగాళదుంపలు కాకుండా కొత్త బంగాళదుంపలు అనమాట. అవి ఇప్పుడు ఈ సీజన్లో వస్తాయి. ఈ సీజన్లో వచ్చినప్పుడు ఇలా ట్రై చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానన్నాను కదా, ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఏం చేయాలి చెప్పండి ఇద్దరని. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.